నమస్తే అండి తెలుగు ప్రజలకు. నిన్నటి నుంచి ఒక వార్త ఫుల్ వైరల్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మంగ్లీ గురించి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా రెండు రాష్ట్రాలలో సింగర్ మంగ్లీ. ఏంది అసలు స్టోరీ సింగర్ మంగ్లీ గురించి అంటే, సుబ్బారావు అనే ఒక అడ్వకేటు కొద్దిమంది వ్యక్తులతోని కొన్ని ప్రెస్ మీట్లు పెట్టిండు. దాంట్లో సింగర్ మంగ్లీ పేరు చెప్పి వాళ్ళ బంధువులు కొందరు, ఆమెకు తెలిసిన వాళ్ళు కొందరు ఆమె పేరు చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి మరి సుబ్బారావు గారు, తర్వాత సింగర్ మంగ్లీ, అదేవిధంగా కొందరు అడ్వకేట్లు, కొందరు సినిమాకు సంబంధించిన డైరెక్టర్ వేణు లాంటి వాళ్ళు, పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ లాంటి వాళ్ళు కూడా పంజాగుట్టలో ఏదో కూర్చుండి అసలు ఏం జరిగింది అన్నీ తెలుసుకుందాం, పరిష్కరిద్దామని కూర్చున్నారంట. ఆ కూర్చున్నప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదని ఆ సుబ్బారావు మరి ఆరోపణలు చేసిండు. మరి దానికి కౌంటర్గా సింగర్ మంగ్లీ మరి నేనేం తప్పు చేయలేదు, నన్నెందుకు ఇందులో నన్ను బదనాం చేస్తున్నారు అని చెప్పేసి ఆమె బాధపడుతూ నిన్న మరి వాళ్ళ అడ్వకేట్తో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. మరి దీనికి సంబంధించి అదేవిధంగా వాళ్ళ ఊరిలో కూడా కన్నబోయిన రాజయ్య గారు, కేసీఆర్ దోస్తు, రాజకీయ విశ్లేషకులు, ఆర్ఎస్ఎస్ వాది, మరి వాళ్ళ ఊర్లో కూడా అదొక్కటే కాదు మైపాల్, ఇంకా నేను ఒకటి చెప్తా అన్నాడు. అది చెప్తే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ గ్రామంలో ఒక పంచాయతీ చేసిరట. ఆ పంచాయతీ ఏంది, ఆ పంచాయతీ చెప్తే దేశ చరిత్రలోనే ఇట్లాంటి పంచాయతీ ఉంటుందా అని నివ్వెరపోతారు, షాక్ అవుతారు. మీరు ఇంటర్వ్యూ మొత్తం చూడండి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. దీంట్లో పోలీసులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎస్పెషల్గా వాళ్ళ సంబంధించిన ఎస్ఐ, అంటే ఇట్లాంటి ఎస్ఐలు కూడా ఉంటారా అని నేను షాక్ అయిపోయినా. మరి అసలు ఏం జరిగింది, అది నిజమా కాదా అడిగి తెలుసుకుందాం. కన్నబోయిన రాజయ్య గారు మనతో పాటు అన్న. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న. మరి ఫస్ట్ ఏది చెప్తారు, ఇప్పుడు మీ ఊరు పంచాయతీ చెప్తారా, సింగర్ మంగ్లీ పంచాయతీ చెప్తారా? మంగ్లీ పంచాయతీ వివరాలు మీరు చెప్పినాక నేను చెప్తా. అంతే, మీరు చెప్పినాక నేను చెప్తా. ఇది నా ఊరు, నేను పుట్టినూరు కాబట్టి ఈ విషయం నాకు తెలుసు. నేను స్వయంగా అక్కడ పోయినా, ఎంక్వైరీ చేసిన, పక్కా ఎంక్వైరీ చేసిన. ఊరి పేరు ఏం పేరు? ఊరుగొండ దామెర మండలం. నేను పుట్టినూరు. నా ఇంటి ముందటనే ఉంటుంది వాళ్ళ ఇల్లు. మా ఇంటి ముందటనే ఉంటుంది ఇల్లు. వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి పెరిగిన వాళ్ళమే. మీరు వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి పెరిగిన వాళ్ళమే. వాళ్ళ తల్లి తండ్రి ఇప్పుడు కొమరయ్య వాళ్ళు అవుతున్నారో, కోల కొమరయ్య. అసలు స్టోరీ ఎవరికేం తెలియదు, ఎవరికేం తెలియదు. నేను కూడా ఏం చెప్పలే కదా, మీరే చెప్పాలి. కోల కొమరయ్య, వాళ్ళ తండ్రి పేరు బుచ్చయ్య, కోల కొమరయ్య. అయితే వాళ్ళు గొర్రెలు కాసుకొని బతికేది ప్రధాన వృత్తి. దాని తర్వాత ఏమైంది, వాళ్ళ బుచ్చయ్య చనిపోయిన తర్వాత వీళ్ళు రకరకాల పనులు చేసుకుంటూ బతికింది. ఈడు ఈ కొమరయ్య అనేతో బర్రెలు కాసుకుంటాడు. ఆయన కొడుకు పెద్దోడు బార్డర్ మిలిటరీలో పనిచేస్తాడు. మిలిటరీలో పనిచేస్తాడు. ఈ చిన్నోడు ఊళ్ళో పని చేసుకుంటాడు. వాడు పంచాయతీ బోర్డు మెంబర్ కూడా. వార్డు మెంబరు చిన్నోడు వార్డు మెంబరు. అయితే ఇది ఏం జరిగిందంటే, ఇంకొక ఎస్సీ, ఆయన కొన్ని బర్రెలు, ఈయన కొన్ని బర్రెలు కలిపి మేపుకుంటా షెర్లకు వెళ్ళట. షెర్లకు పోతే వీడు కట్ట మీదకి వెళ్ళిపోయిండు. వాడు షెర్ల వాని బర్రెలను వాడు కడుక్కుంటా పోతాంటే సాయంకాలం అయింది. సాయంకాలం 4-5 గంటల వరకు ఊళ్ళో పోయిండు. మరి వాని బర్రెలెంబడి వాడు పోయిండు అనుకున్నాడు. వీని బర్రెలెంబడి వీడు వచ్చాడు. వచ్చిన తర్వాత తెల్లారే వరకు అరే నా కొడుకు రాలేదని వాళ్ళు తిరిగితే వాడు షెర్ల శివం అయితే వెళ్ళిండు. ఎప్పుడు దొరికిన మరి? తెల్లారి. ఎక్కడికి పోయినాయి బర్రెలు అంటే షెర్లకు పోయినాయి. చెరువు కాడిపోతే ఆడ దొరికినాక ఎట్లాగూ పోలీస్ కేసు అవుతుంది కదా. పోలీస్ కేసు అయినాక ఈ ఊళ్ళో సర్పంచు, తదితర గ్రామ పెద్దలు వీళ్ళందరూ కలిసి వీడిని ఏం చేసిందంటే, మొట్టమొదటి ఈ కోల కొమరయ్యను అరే మీరిద్దరు కలిసిపోయింది కదా, కలిసిపోయినా రోజు మేపుకుంటాం గిట్లే అంటే, మరి కలిసిపోయినప్పుడు వాడు చచ్చిపోయాడు కాబట్టి నీ మీద దండగా. అరే నా మీద దండగా ఎట్లా ఎత్తారా, నేనేం చేసినా, నువ్వేం చేసినా ఏం చేయకుండా నువ్వు మంచిగా బతాను. మంచిగా బతకడానికి సంబంధం ఏముంది?
సంబంధం లేవు ఉన్నా వాళ్ళు చెప్పిన ముచ్చట నువ్వు 6,50,000 ఇవ్వాలి. 6,50,000 6,50,000 6,50,000కు నువ్వు నష్టపరిహారం ఇవ్వాలి. బెదిరిస్తాను అందరూ, వీడు అమాయకుడు, సరే ఇక మీరు ఎట్లా చెప్తే అట్లా వీడిని తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి మళ్ళీ ఇంకేంది పంచాయతీ పోలీస్ స్టేషన్లో దింపాలి కదా, సావు కదా, పోస్ట్ మార్టం పోతుంది కదా, అక్కడ పోలీస్ స్టేషన్లో పోయినాక ఎస్ఐ గారు కొట్టుడు ఎవరిని వీన్ని కోరేన్ ఎస్ఐ గారు కొట్టుడు. కొట్టడం 10 లక్షలు ఇవ్వాలి నువ్వు అంటే 6,50,000 పంచాయతీ చేసిండు కదా, నేను 10 లక్షలు నేను ఎక్కడ తెచ్చిస్తానని వీడు నేను 10 లక్షలకు ఒప్పుకునేదానికి వచ్చిండు. నేను తెలుసుకున్నా ఊళ్ళోను 10 లక్షలు ఒప్పుకునేదానికి కొట్టిండు. కొట్టినాక కాగితం రాసి అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? డబ్బులు వీళ్ళు వసూలు చేస్తుంది వీళ్ళు ఎవరు అసలు కోర్టు నిర్ణయించాలి ఏదన్నా. ఒకవేళ అది సావే అయితే వీని వలన జరిగితే సాక్షి సరి అయిన సాక్ష్యం ఉంటాయి. ఈయన చంపిండని ఆరోపిస్తున్నారు. నీ వలన చచ్చిపోయాడు, మీరిద్దరు కలిసి ఉంటారు కదా, నువ్వు బతికిన వాడు చచ్చిండే, ఆ చచ్చిన కింద నువ్వు పైసలు ఇవ్వాలి. అంటే చంపిండా అంటురా? చంపినా కొట్టుకున్నా చంపితే మరి వీళ్ళు పరిష్కారం చేసే అధికారం లేదు కదా. చంపితే పోలీస్ కేసు అయితే పోలీసు వాళ్ళు కేసు పెడితే కోర్టులు నిర్ణయిస్తాయి కదా, ఉరి శిక్ష అయినా యావజ్జీవ శిక్ష అయినా ఏం చేయాలనేది కోర్టులు న్యాయసమ్మతంగా జరిగేటువంటి పరిష్కారం అది. అవును, ఆడ జరగకుండా ఏం జరిగింది, వీళ్ళు 10 లక్షలు ఒప్పుకున్నారు, ₹1,00,000 వెంటనే వసూలు చేసిళ్ళు బలవంతంగా. ₹1,00,000 వసూలు చేసిళ్ళు. 1,00,000 ఇప్పించిరా? 1,00,000 ఇప్పించారు. 1,00,000 ఇప్పించి తెల్లారి వరకు నాకు విషయం తెలిసింది. రాత్రి నాకు ఫోన్ చేసారు, గిట్లయితే గిట్ల జరిగిందంటే నేను తెల్లారిపోయినా. పోయే వరకు వాళ్ళు పరిశానలు ఉన్నారు, లేరు పరిశానలో ఇంటికాడ లేరు, ఎక్కడో ఉన్నారు. మా చిన్న ఆయన గిట్లా వీళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చినాక ఏం జరిగిందంటే గిట్లయితే జరిగిందా ఇది అని అనగానే నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసిన. మీరు ఫోన్ చేసి, సార్ నేను పలానా నేను కేసీఆర్తో మేము తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వాళ్ళం, నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతా. అయితే ఏంది అబ్బా రికార్డు చేస్తాను ఇక్కడ, నువ్వు ఎవరితో మాట్లాడుతావు, నా దగ్గర ఇంకో ఆఫీసర్ నాడు, ఒకవేళ నాది ఏదైనా పొరపాటు చేస్తే మన్నించండి, రికార్డు చేయండి, నాదేమైనా పొరపాటుగా నేను దిరుసుగా మాట్లాడితే నాది మన్నించండి. కానీ మీరు కోర్టులు కాదు కదా, మీరు ఎట్లా నిర్ణయిస్తారు? 6,50,000 ఊరు పెద్ద మనుషులు నిర్ణయించే అధికారం ఎట్లున్నది మీకు? 6,50,000 కాదు 10 లక్షలు ఇవ్వాలని మీరు దెబ్బలు కొట్టే అధికారం మీకు ఎక్కడ ఉంటుంది? మాజీ సర్పంచ్ భర్త సర్పంచ్ ఉండే, భార్య సర్పంచ్ ఉండే, మాజీ సర్పంచ్ వాళ్ళు సమీక్షంలో మీరు దెబ్బలు కొట్టొచ్చునా? దెబ్బలు కొట్టి 10 లక్షల కాగితం మీద సంతకం పెట్టిస్తారా? ₹1,00,000 వసూలు చేస్తారా? వాళ్ళు ఏం నేరం చేసిండు? ఆ అబ్బాయి ఏం నేరం చేసిండు? కోమరయ్య అడిగిరా మీరు? ఏం నేరం చేసిండు? నేను ఇది పెద్దల తనక తీసుకుపోతా, నువ్వు సోషల్ మీడియాలో పనిచేస్తావు, న్యాయం జరుగుతుంది, మంచిదే, మాట్లాడు, నువ్వు ఎవరి దగ్గరకైనా తీసుకుపో అన్నాడా? నువ్వు ఎవరి దగ్గరకైనా తీసుకుపో. వెంటనే ఎమ్మెల్యే గారితో ఫోన్ చేసిన, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన. ఎవరు ఎమ్మెల్యే? రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి. పరకాల కిందకి వస్తే రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి ఫోన్ చేసి, మా ఊరు ఉండలకి ఇట్లా జరుగుతుంది, మరి పెద్ద మనుషులు చేస్తానులా, పోలీసు వాళ్ళు చేస్తానులా, మీకు తెలిసి జరుగుతుందా? మీరైతే న్యాయస్తులు, ఆయన ఎమ్మెల్యే గారు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు, మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఈ చెడ్డ పేరు వస్తుంది కదా, ప్రభుత్వం మొత్తానికి బదనాం వస్తుంది. మరి ఏమో మీకు హోమ్ మినిస్టర్ లేడు, నేను ఎమ్మెల్యే గారితోనే అన్నా, మీకు హోమ్ మినిస్టర్ లేడు, ఉన్న ముఖ్యమంత్రి దగ్గరనే హోమ్ మినిస్టర్ ముడి కింద పెట్టుకున్నాడు, ఆయనే దీన్ని హోమ్ మినిస్టర్ ఎట్లా చేయాలనో వాడతలేడు, ఆయనకు తెలుతలేదు, పోతే ఆయనకు తీరిక లేదు, ఆయన సంపాదన ఆయన ప్రచారం కేరళ పోయి ప్రచారం చేస్తాడు. హోమ్ మినిస్టర్ ఇక్కడ చిలుక్కోయకున్నది, హోమ్ మినిస్టర్ చిలుక్కోయకున్నది. ఇష్టానుసారంగా పోలీసులు కొద్దిమంది ఇష్టానుసారంగా. నేను ఐజీ గారు కూడా మనవి చేస్తాను, ఐజీ గారు కూడా మనవి చేస్తాను, ఐజీ గారు మీరు ఈ వీడియో చూడండి,
అరాచకం ఎట్లా జరుగుతుందో ప్రజలల్లో ఇది ఒక్క దామెర మండలంలో జరుగుతలేదు, ప్రతి మండలంలో జరుగుతుంది. కేసీఆర్ కాలంలో పోలీసు వాళ్ళకు ప్రజలంటే ఇష్టం ఉండే, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ అంటే పోలీసు వాళ్ళు కూడా ఆనాడు సపోర్ట్ చేసిండ్రు, ఆనాడు ఇష్టం ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసుల దమనకాండ ఇది, లేకపోతే ప్రజాప్రతినిధుల దోపిడా కలిసి ఇద్దరు కలిసి చేస్తానులా, లేకపోతే ముఖ్యమంత్రి గారి వాటా ఎంత ఇంలా, ముఖ్యమంత్రికి వాటా ఎంత పోతుంది అసలు, ఆ వాటా కోసం దెబ్బలు కొట్టి వసూలు చేస్తానులా. భూదందాలు చేస్తాను మీరే, భూదందాలు మీరే చేస్తాను. ఇన్ని జరుగుతున్నాయా? ఇప్పుడు సారాయి దందా ఏది, లిక్కర్ బెల్ట్ షాపులు, బెల్ట్ షాపుల దందా, దుకాణాలు అమ్ముతారా? బెల్ట్ షాపులు విపరీతంగా ఒక్క రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీ తప్ప, మునుగోడు తప్ప మిగతా కాన్స్టిట్యున్సీలా ఇష్టారాజ్యంగా లిక్కర్ దందా, పోలీసు వాళ్ళ దందా. పోలీసు వాళ్ళు దెబ్బలు కొట్టి వసూలు చేస్తాను ప్రజల దగ్గర సొమ్ము. ఇప్పుడు నీకు 10 లక్షలు అంటే ఎక్కడన్నా జుర్మానా ఎత్తారా? 10 లక్షలు అది అందులో చట్టాన్ని వీళ్ళు చేతిలోకి తీసుకొని, చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీస్ రాజ్యమా లేకపోతే ప్రజారాజ్యమా? ఇది ప్రజాస్వామ్యమా, పోలీస్ రాజ్యమా, హిట్లర్ సామ్రాజ్యమా? ఇది ఏంటిది? ఇది నమస్తే తెలంగాణలో కూడా వచ్చింది, ఇంకా కొన్ని పేపర్లలో కూడా ఉన్నది, కానీ మేనేజ్ చేసిర్రు. సరే, పేపర్ రాకుండా చేసిర్రు. ఈ లెటర్ ఇది ఇప్పుడు పెద్ద మనుషులు రాసిన లెటర్, పెద్ద మనుషులు రాసిన లెటరు, ఇది పెద్ద మనుషులు రాసిన లెటరు 10 లక్షలు ఇవ్వాలని. ఇది చూడొచ్చు, దస్తూరి రాజిరెడ్డి. ఇదండి చూడండి. అయితే దీంట్లో ఏముందో మీకు షార్ట్ కట్లు నేను చెప్తాను. ఇది 7వ తారీఖు రాసిర్రు, 4వ నెల 2020 ఊరగొండలో జరిగింది. పెంబర్తి స్వరూప, వీళ్ళు ఎవరు మరి? సూరయ్య ఎవరు? మళ్ళా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఇది చనిపోయిన అబ్బాయికి సంబంధించిన చెర్లబడి చచ్చిపోయిన అబ్బాయికి సంబంధించిన వాళ్ళు. అయితే దీంట్లో ఏముందంటే ఇమీడియట్గా అంటే లక్ష రూపాయలు ఇవ్వాలి, తర్వాత 1,50,000 తర్వాత 12వ తారీఖు 4 నెలలు ఇవ్వాలి. అంటే నిన్ననే ఇప్పుడు ఒత్తిడి చేస్తాను ఇంటి మీద పోయి ఇంకో 1,00,000 ఇప్పుడు ఒత్తిడి చేస్తాను లేవు. సర్పంచ్ ఇప్పుడు గెలిచిన సర్పంచ్ ఆధ్వర్యంలో మొత్తం ఎస్సీ వాడు అంతా పోయి ఇప్పుడు దౌర్జన్యం చేస్తాను గొలవాడ మీద. ఓకే, నిన్న 1,50,000 ఇవ్వాలని, తర్వాత 17వ తారీఖు 7వ నెల మళ్ళా 7,50,000 ఇవ్వాలా. ఇప్పుడు దౌర్జన్యం ఏం జరుగుతుందో తెలియదు ఆడ ఊళ్ళే. ఊళ్ళో ఏం అరాచకం జరుగుతుందో తెలియదు, మళ్ళీ ఎవరిని చంపుతారో తెలియదు. ఇగో దీంట్లోనే రాసిరండి, ప్రమాదవశాత్తు మరణించిండని రాసిర్రు, మళ్ళీ 10 లక్షలు ఇవ్వాలని రాసిర్రు. ప్రమాదవశాత్తు జరిగితే 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ప్రమాదవశాత్తు జరిగితే ప్రమాదవశాత్తు ఏం చట్టం లేవుంటే అది ఇవ్వాలి. అంతలేకపోతే ప్రభుత్వం ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలి. గరీబోళ్ళు అయితే డబుల్ బెడ్రూమ్, పేదోళ్ళు కాబట్టి పేదోళ్ళ కోటల గరీబోడికి సర్పంచ్ రాయాలి, సరే ఇలా కొడుకు చనిపోయింది ప్రమాదవశాత్తు చెరువులో బర్లకు పోయి, మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే అది ఇప్పించడం వేరు. అదే సర్పంచ్ వసూలు చేస్తాండి ఇప్పుడు వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తాండి అదే సర్పంచ్, నిన్న కాక మొన్న గెలిచిన సర్పంచ్. ఇది మరి 10 లక్షలు వసూలు చేయడం, ఒకవేళ ఆయన చంపిండని మీరు అంటురా, మరి పోస్ట్ మార్టం రాని, పోస్ట్ మార్టం తెలుస్తుంది, రిపోర్ట్లు వస్తాయి, మీరు జడ్జి గారు ముందు పెట్టండి, జడ్జి గారు శిక్ష ఇస్తాడు. జడ్జి గారు 10 లక్షలు ఇవ్వమంటే 10 లక్షలు ఇస్తారు, జడ్జి గారు 20 లక్షలు ఇవ్వమంటే 20 లక్షలు ఇస్తారు. లేకపోతే సజావానికి ఏమైనా ఉరి శిక్ష, మన శిక్ష రెండు ఉంటాయి. ఆయన కనుక తప్పు చేస్తే ఒకవేళ ఆయన చేతుల మీద చంపి ఉండు అని మీరు అంటారు అనుకో, ఒకవేళ అట్లా జరిగితే జడ్జి గారు ఉరి శిక్ష వేయవచ్చు, యావజ్జీవ శిక్ష వేయచ్చు, 10 లక్షలు కూడా వేయచ్చు. మరి ఒక నేరస్తుని ఒకవేళ తప్పు చేస్తే నేరస్తుని తప్పించే హక్కు మనకు కూడా లేదు. మరి మీరు ఇదంతా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇక మరి జడ్జిలు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు? మీరు పోలీస్ స్టేషన్లో చేస్తే అయిపోతుంది. అది ఇదా పోలీస్ స్టేషన్లో కోర్టులన్నీ క్లోజ్ చేసేస్తాం, కోర్టులు వద్దు, ఇక నుంచి జిల్లా కోర్టులు వద్దు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పేసి హైకోర్టులు వద్దు, ఇక మరి గ్రామంలోనే వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, ఇక పోలీసు వాళ్ళు చెప్తారు, పోలీసు సర్పంచ్ పెద్ద మనుషులు చెప్పేదే ఫైనల్ మరి అని చెప్పేసారు. మరి అది చెప్పకుండా అది ఇప్పుడు ఇది లీగలా ఇల్లీగల్ చేసింది, మొత్తం ఇల్లీగల్ చేసిండ్రు. ఇది మొత్తం ఈ న్యాయ వ్యవస్థకే ఇది మాయని మచ్చ.
దామెర ఇన్సిడెంట్, ఊరుగొండ ఇన్సిడెంట్ అనేది న్యాయ వ్యవస్థకు న్యాయ వ్యవస్థను అవమానించినట్టు. ఒకవేళ అన్న ఇద్దరు ఒకవేళ అంత నిజ నిర్ధారణ జరిగి గ్రామస్తులంతా కూర్చొని రెండు వైపులా ఇద్దరు అంగీకారంతో చేయడం వేరు. ఇప్పుడు వీళ్ళని బలవంతంగా ఇప్పుడు ఒత్తిడి చేస్తాను. ఇప్పుడు ఊళ్ళే దౌర్జన్యం జరుగుతుంది, ఇంకా దాడి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో నుంచి ఫరారైన్లు, ఎవరు లేరు, వాని భార్య తప్ప ఎవరు లేరు, ఇంట్లో నుంచి ఫరారైన్లు, దౌర్జన్యం భయానికి కొడతారేమని ఇటు పోలీసులు ఆల్రెడీ కొట్టిరంటారు. ఇప్పుడు గొల్లవాడకు బీభత్సం చేస్తాను. ఇప్పుడు మొత్తం పోయి సైన్యం మేయింది. ఏంది మరి ఎస్ఐ మరి శాంతి భద్రతలను కాపాడాలంతా ఎస్ఐ వాళ్ళకే సపోర్ట్. వాళ్ళకే నేను స్వయంగా మాట్లాడినా కదా ఎస్ఐ గారితో. నేను ఎస్ఐ గారితో రిక్వెస్ట్ చేసి మాట్లాడినా. అచ్చా, నేను ఈటల రాజేందర్ గారి పిఏకు చెప్పిన, మీకు చెప్పిన, మీరు ఆయనతో ఫోన్ చేసిన, మీరు ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నాడు, మీటింగ్లో ఉన్నా మళ్ళీ చేస్తాను, నాకు ఫోన్ చేయండి. ఇగో దామర ఎస్ఐ అశోక్ గారు అండి, మేము ఆల్రెడీ మొన్న ఫోన్ చేశాను, చేస్తే మీటింగ్లో ఉన్నానండి అంటే నేను మెసేజ్ చేసిన, సార్ నమస్తే, సార్ ఏం పెట్టినంటే ఇన్ మీటింగ్ అని పెట్టి కట్ చేసి ఇన్ మీటింగ్ ఎనీ అర్జెంట్ మెసేజ్ మీ అంటే నేను, సార్ నమస్తే, ఐఎమ్ ఓయూ డాక్టర్ మైపాల్ యాదవ్ పిఎంఆర్ టీవీ సార్, ఆఫ్టర్ 1 hour ఐ విల్ కాల్ యూ సార్ అంటే, ఓకే షూర్ ఐ విల్ కాల్ యూ అని చెప్పి నాకే చెప్పిండు. నేను చేస్తాడేమో అనుకున్నా ఎస్ఐ గారు, మళ్ళీ నాకు ఫోన్ చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ రాజయ్య గారు వచ్చి నాకు ఇదంతా చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది అనేది ఎస్ఐ గారిని మనం కూడా ఒకసారి పిఎంఆర్ టీవీ ద్వారా అడుగుదాం. ఒకవేళ లిఫ్ట్ చేస్తేనేమో ఓకే, లిఫ్ట్ చేయకపోయినా మనం మరి అవసరం అనుకుంటే దామెరా పోలీస్ స్టేషన్ కూడా మనం వెళ్దాం. నేను ఆల్రెడీ హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ యాదవ్ అన్నతో మాట్లాడినా, అదేవిధంగా ఇంకొక అడ్వకేట్ అలక్య గారితో మాట్లాడినా, ఇప్పుడు మన ఎస్ఐ గారితో కూడా మాట్లాడదాం. మరి ఏం జరిగింది అసలు ఊరగొండ హన్మకొండ జిల్లా వస్తుందా? హన్మకొండ జిల్లా. హలో హలో సార్ నమస్తే. నమస్తే సార్, నా పేరు మైపాల్ యాదవ్ సార్. మీకు మన 2 days బ్యాక్ ఫోన్ చేశాను. అవునవును, బాగున్నారా? పర్లేదు సార్, బాగానే ఉన్నాను. నేను ఇప్పుడు ఓయూలో ఉన్నా సార్. ఇక్కడ తెలుసు, నేను అంతకుముందు కలిసిన, నేను రిటైర్డ్ ఆర్మీ అశోక్ని గుర్తుపట్టినో లేదో. అవునా? చాలా రోజుల క్రితం ఓయూలో మైపాలే కదా? అవును, నేను ఓయూ మైపాల్ యాదవ్. మీరు ఇప్పుడు ఎస్ఐగా చేస్తారా దామెర్లా? హలో, దామెర్లా చేస్తున్నా మైపాల్. అదే సార్, ఇది ఊరగొండది ఇష్యూ వచ్చింది మన దగ్గరికి. అది ఏంది అసలు తెలుసుకుందాం. మరి నాకు కూడా 2 వైపులా వినాలి కదా అని నేను ఒకసారి మీకు చేసినాను. నేను వన్ సైడ్ మాట్లాడొద్దు. మళ్ళీ చేస్తే తర్వాత నేను మెసేజ్ పెట్టా కదా, మెసేజ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అది మొత్తం అంతా మళ్ళీ నీ ఫోన్ బిజీ వచ్చింది. నేను కూడా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రోగ్రామ్ ఒకటి పెట్టింది కదా మా పరియాల నుంచి. అవునవునవును. యాక్సిడెంట్ అయిపోతే ఒకటి మొత్తం ఒకటే బండి మీద ఒక తల్లి పుట్టిన 2 కొడుకులు 21 సంవత్సరం 23 సంవత్సరాలు చనిపోయి ఉండే. ఓకే ఓకే. కళాక్షేత్రం కాడ స్టాల్ పెట్టాలి, దాన్ని వచ్చినటువంటి పబ్లిక్ అందరు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా జరిగింది ఏంటంటే అదే షెడ్యూల్ ఉండే మైపా. సరే ఓకే, నాకేం పర్లేదు. కానీ ఇది ఒక లైన్లో నాకేమన్నా చెప్పగలుగుతారా అసలు ఏంది అసలు ఏమైంది? అది అది ఇప్పుడు మన కొమరాయ్ అని చెప్పేసి మన ఊరుగొండ అతని దగ్గర ముందు గతంలో ఇప్పుడు చనిపోయిన అతను ఎవరైతే ఉంటారో అతను పనిచేస్తారు మైపా. చేస్తే అతను మళ్ళీ 1 సంవత్సరం నుంచి బంద్ చేస్తాడు, ఈ 20 రోజుల నుంచి మళ్ళీ పోతున్నాడు. ఓకే. పోతుంటే ఇతను ఏమవుతుంది అంటే ఆ రోజు రెగ్యులర్ గానే 4:30కు బర్రెలు రిటర్న్ ఊళ్ళకి వస్తాయి సాయంత్రం ఊళ్ళకి వస్తా ఉండే క్రమంలో ఇప్పుడు రెగ్యులర్ గా ఎప్పుడప్పుడు ఈయన కొంచెం చనిపోయిన అతనే హెడ్ అయినా, వాళ్ళ అమ్మ హెడ్ అయినా వాళ్ళ ఎస్సీ మాదిగా. ఓకే ఓకే. పోతా ఉంటా అంటే వాళ్ళు ఇక సార్ రెగ్యులర్ గా 4:30కి వీడు కూడా ఎందుకో ఎడ్డు కదా, అప్పుడప్పుడు 4:30కు సాయంత్రం పూట ఇంటికి వస్తాడు, ఇంటికి రాదు, తాగి అటు ఇటు పోతాడు, వేరే ఊళ్ళలో పోయి 1 2 రోజుల తర్వాత కూడా వస్తూ ఉంటాడు అట. వస్తూ ఉంటా అంటే అదే క్రమంలో మొన్న మిస్ అయితే వీడు ఏం చేస్తాడు అంటే ఈ గొల్లైన కొమరాయనట ఆయన వరకు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 7 గంటలకు 7:30 ప్రాంతంలో మళ్ళీ చెరువు కట్ట మీద ఎక్కుతూ ఉంటాడు. ఎక్కుతూ ఉన్నాడు క్రమంలో వీళ్ళ ఆయన కొమరాయన దగ్గర ఫోన్ ఉండదు, వాళ్ళ కొడుకు కూడా వచ్చి చెరువు కాడ ఎత్తుతూ ఉంటాడు. మరి ఎత్తుకుతా ఉండే క్రమంలో మళ్ళీ ఆ తర్వాత పోయి నైట్ ఎప్పుడు కూడా చెప్పనోడు నైట్ 10 గంటలకు పోయి వాళ్ళ ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళ ఇంటికి పోయి మీ కొడుకు వచ్చిందా లేదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు. ఇదంతా అనుమానాస్పదంగా వీళ్ళకి అనిపిస్తే నైట్ మన దగ్గరికి 11:30కి అట్లా వస్తారు మళ్ళీ పోలీస్ స్టేషన్.
వస్తే అంత మనం ఇట్లా అవుతుంది సరే ఇది అంతా అది ఇది అని చెప్పేసి అంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇట్లా మా వాడు అవపడతలేడు అది ఇది అని చెప్పేసి తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే ఇవన్నీ చెప్తారు నైట్ పోయినాం వాళ్ళే కుమరయ్య చెప్తాం మరి నీకు ఎతకాల్సిన అవసరం ఉంది ఎప్పుడు ఎత్తుకున్నాడు ఆ రోజు నైట్ పోయి ఎందుకు చెరువు కట్ట మీద ఎత్తుకున్నావు మరి నువ్వు పోయినావు నువ్వు ఆడికి పోయినట్టు ఫోన్ లేదు మరి నీ కొడుకు చెరువు కట్ట కాడికి ఎట్లా వచ్చిండు మరి ఎందుకు వచ్చిండు అని నన్ను అడుగుతాం అయితే అది ఇది అని చెప్పి అట్లా ఇట్లా ఉంటే బాడీ మీద అయితే ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏం అవపడవు మైపాల్ కాకపోతే మరి ఇంటర్నల్ ఏందనేది ఇక మరి పిఎంఈ రిపోర్ట్ తర్వాత మనకు చెప్తాం. ఓకే, ఇప్పుడు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా? రాలే అదే తప్పు చేస్తే జడ్జి గారు శిక్ష ఇస్తాడు. ఏమైనా ఒకవేళ నిజంగానే వాళ్ళు క్రైమ్ చేసి ఉంటే కనుక శిక్ష పడుతుంది కదా? పక్కా మనం ఎందుకు ఇచ్చి పెడతాం. అయితే ఇవన్నీ అంటే అప్పటికే కొమరయ్య అనేటువంటి వాళ్ళ బాంబర్ది వస్తే వీళ్ళు కోపంలో నన్ను కూడా పంపిండే కాక మీరు వీడికి వచ్చి అది చేస్తారా ఇది చేస్తారా అని చెప్పేసి మొత్తం వాళ్ళ బాంబాది ఒక తిడతా ఉంటే నేనే ఆన్ స్పాట్ లో నేనే ఎత్తుతా ఉంటా చెరువు కాడ. నాతో పాటు ఆ ఊరు పెద్ద మనుషులు ఒక 4-5 వస్తారు వచ్చి ఎత్తుకుతా ఉన్నాం అసలు చెరువులో మరి పడ్డా ఏందా నిజం ఏందా అని చెప్పి చూస్తే బాడీ మీద ఏం బట్టలు ఒక్కటి కూడా ఉండవు. వాడికి ఈత రాదు మళ్ళీ ఎప్పుడు కూడా చెరువు కాడ అక్కడ పోయి స్నానాలు చేసడం లాంటి అట్లాంటివి కూడా ఏం చెయ్యరాట ఎంక్వైరీ చేస్తే. ఓకే ఓకే పోతే ఫోన్ ఎట్టిపోతాను వీళ్ళు ఒక డౌట్. సరే ఇప్పుడు డౌట్ ఉంది కదా, మనం ఏం చేయాలంటే మీకు చెప్పాల్సిందే కాదు కానీ మీకు ఆల్రెడీ ప్రొసీజర్ తెలుసు కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏముందంటే సరే అది ఏదున్నా కేసు అవుతుంది జడ్జి గారు చూస్తారు కదా మాతో బలవంతంగా పైసలు ఇప్పిస్తున్నారు అనేది ఏదో ఒక రాసుకున్నది కూడా 10 లక్షలది మనకు వచ్చింది. మరి నిన్న పేపర్లో కూడా ఈరోజు నా పేపర్లో కూడా వచ్చింది లెటర్, అది కూడా వచ్చింది. అది మీకు తెలియదు మరి వాళ్ళు రాసుకున్న లెటర్ అదంతా తప్పు కదా, అట్లా రాయొద్దు కదా. ఇప్పుడు ఒకవేళ తప్పు చేస్తే శిక్ష పడాల్సిన వ్యక్తులను తప్పియడమే కదా, ఒకవేళ తప్పు చేస్తే శిక్ష పడాలి కదా. తప్పు చేస్తే 100% వాళ్ళు మనం ఎవరు ఇచ్చిపెట్టాం, మనం ఎందుకు ఇచ్చిపెడతాం మైపాల్. మరి పైసలు ఇవ్వడం మీ దృష్టికి వచ్చిందా? పైసలు ఇవ్వడం అనేది వాళ్ళు పెద్ద మనుషులు మాట్లాడుకున్నాక ఇప్పుడు ప్రజాపాలన ప్రోగ్రామ్ లో కూడా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాంటే ఇక్కడ మొత్తం అంతా ఎస్సీ వాళ్ళు వచ్చి అంతా మొత్తం ఎమ్మెల్యే గారి దగ్గర కూడా అదే మొత్తం అంతా ఇప్పుడు దాకా నడిచింది. ఇప్పుడే అయిపోయింది చెప్పినాం. యాజ్ పర్ లీగల్ ఆస్పెక్ట్ లా పిఎంఈ వచ్చిన తర్వాత ఏ రిపోర్ట్ ప్రకారం ఎట్లా వస్తే అట్లా చేస్తాము. వాళ్ళు డబ్బులు రాసుకున్నంత మాత్రం మేము వాళ్ళకి కేసు తీసేసేది ఉండదు. లేకపోతే వాళ్ళు ఊళ్ళల్లో జరిగినటువంటి సంఘటనలు వాళ్ళ వాళ్ళ ఇల్లు కూడా మొత్తం పొల దగ్గర పోతే నేనే 8 మంది పెట్టి చుట్టూ కాపలా కాపించిన ఈ యాదవ్ ఎవరైతుందో వాళ్ళ ఇంటికి చుట్టూ. సరే ఎవరు చేసినా అది తప్ప మీరే చేయాలి కదా, మరి ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు అది తప్పు కదా, అసలు అన్యాయం కదా. ఇప్పుడు ఏమన్నా కొట్టి శనికావశాలు ఎట్లుంటాయి మైపల్లి ఎన్ని చూడట్లేదు నువ్వు కూడా. నేను అట్లా అనట్లేదు సార్, అట్లా అనట్లేదు నేను. ఇది ఇప్పుడు రాసుకోవడము డబ్బులు ఇప్పుడు న్యాయం చేయాలని అడగడం తప్పు. న్యాయం చేయండి, అరెస్ట్ చేయండి, అనుమానం ఉంటే అరెస్ట్ చేయండి, ఎంక్వైరీ చేయడం తప్పులేదు. కానీ పైసలు రాపించుకుంటారని అంటారు 10 లక్షలది. అది పైసలు రాయించుకున్నారు అనే విషయం ఇప్పుడు ఎమ్మెల్యే గారి ముందు మాట్లాడారు. పోలీస్ స్టేషన్ దగ్గరనే రాసిర్రు అని చెప్తున్నారు. మీరు కూడా 1-2 దెబ్బలు కొట్టిర్రు అనేది కూడా చెప్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే అది ఎంక్వైరీలో జడ్జి గారు చెప్పనియండి, అంటే మీ ఇష్టం. మీరు అది ఇప్పుడు ఇది ఇట్లనే అలవాటు అవుతుందట నాకు చాలామంది చెప్తున్నారు. అది రాసుకోవడం ఏంది అంటే ఇంతకుముందు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, మరి వాళ్ళ కక్షలు ఉన్నాయా వాళ్ళకేమన్నా? అవన్నీ కొంచెం డిఫరెంట్ ఈ రోజు నుంచి ఒక్కొక్క రాగా చెప్తున్నారు మైపాల్ అంత ఆగమాగం ఉంది. సరే సార్ మీరు ఏం చేయండి అంటే మీరు రిపోర్ట్స్ జడ్జి గారికి ఇవ్వండి. కానీ ఇప్పుడు ఆ డబ్బులు మాత్రం ఆ 1,00,000 రూపాయలు ఏదో కొట్టిరట కదా, అది మీరు అది తప్పు కదా. అది మరి అది కొట్టిపించుకున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు అది ఇల్లీగల్ కదా బలవంతం చేసి డబ్బులు కొట్టించుకోవడం. మీరు అది చూడండి. వాళ్ళకు రేపు ఫర్దర్గా ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది కేసు, రేపు మళ్ళీ పెద్ద వాళ్ళతోటికి వెళ్ళిపోతే ఇప్పుడు సీఎం దగ్గర దాకా పోయే ఛాన్స్ ఉంది. ఇది అంతా జరుగుతుంటే ఎస్ఐ గారు ఏం చేస్తారు అంటారు, మీకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇమ్మీడియట్గా ఆ డబ్బులు గిబ్బులు అవన్నీ ఇప్పించేసి తర్వాత ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి మరి. సరేనా? ఓకే సార్, ఓకే బాగానే పర్లేదు. ఓకే వస్తా వచ్చినప్పుడు కలుస్తా. నేను వస్తా సార్, వస్తా మాట్లాడ చేస్తా. ఓకే ఇది ఏం చెప్తారు ఇక ఇప్పుడు తప్పే అంటుండు డబ్బులు ఇవ్వడం. అయితే ఒకటే ఒకవేళ తప్పు అనేది ఆయన దృష్టికి వస్తే ఎస్ఐ గారు సీరియస్గా 1,00,000 రూపాయలు వాపస్ ఇప్పియాలి. తప్పే అంటాడు కాబట్టి 1,00,000 రూపాయలు ఇప్పియాలి. ఇప్పించి కోర్టుకు సబ్మిట్ చేయాలి. కోర్టులో ఏదైతే కదా అవుతుంది. ఇప్పుడు వాళ్ళను భయభ్రాంతులను గురి చేసుడు బంద్ చేసుకోవాలి. ఊరు సర్పంచ్ ఏదైతే దౌర్జన్యం చేస్తాడో ఆ దౌర్జన్యాన్ని ఆపాలి. అది వాళ్ళ బాధ్యత కదా. వాళ్ళ బాధ్యత కదా. ఇప్పుడు నేనే ఆపినా అంటే
ఎస్ఐగా మీ పనే శాంతి భద్రతలు కాపాడడం. అవును ఒకవేళ వీళ్ళు అనుమానం ఉంటే ఇన్వెస్టిగేట్ చేయండి, మాట్లాడండి, అంతే కదా. అవును అసలు ఇదంతా ఇట్లా ఉంది. మరి ఇక్కడ మన ఈ గ్రామంలోనే అట్లా ఉందా? చాలా గ్రామాల్లో ఫస్ట్ టైం ఇట్లాంటిది స్టోరీ. నేనేమంటానంటే మొత్తం నేను తెలుసుకున్నా నిన్న. ఏది మా ఊళ్ళోకు నొప్పి వచ్చినాక ఈ మొత్తం మండలాలన్నిటి ఫోన్ చేశాను. నాకు పరిచయాలు ఉంటారు కదా. అవును. వరంగల్ జిల్లా ఫోన్ చేసిన, వేరే జిల్లాలకు కూడా ఫోన్ చేసిన. పోలీస్ రాజ్యమే నడుస్తాను. ఫుల్ పోలీస్ రాజ్యమే, ఫుల్ పోలీస్ రాజ్యమే. ఎందుకే నీకు ఈ హోమ్ మినిస్టర్ ఇంకెవరికన్నా మంచి ఎవ్వరైనా ఒక వ్యక్తికి డైనమిక్ లీడర్కి పనిచేసేటోనికి 24 గంటలు అందుబాటులో ఉండాలి. న్యాయం 4 పాదాల మీద నడిచేటువంటి మనిషికి హోమ్ మినిస్టర్ నంబర్ ఇట్లా డిస్ప్లే కావాలి. ఫోన్ చేస్తే హోమ్ మినిస్టర్ పిఏ లేపాలి. నీకు శాతనైతే రాజగోపాల్ రెడ్డికి అరే నీకు భయపడితే ఇయ్యకు ఎవరికని కానీ నువ్వు రాజగోపాల్ రెడ్డికి ఇయ్యాలి. ఇప్పుడు వీళ్ళ దానిలో కాంగ్రెస్ పార్టీలో జెంటిల్మెన్ అంటే రాజగోపాల్ రెడ్డే. 5 పైసల బిల్లకు ఆశపడాడు. ఆయన కాన్స్టిట్యున్సీ ఆదర్శవంతంగా ఉన్నది. అందుకనే యావత్ తెలంగాణ దోపిడీకి గురైన తెలంగాణ న్యాయం జరగాలంటే రాజగోపాల్ రెడ్డి అంటోడు హోమ్ మినిస్టర్ కావాలి. అసలు ముఖ్యమంత్రి కావాలి. ఇక చాలా 2.5 సంవత్సరాలు చేసినావు, తీసేయచ్చు కదా. అరే నువ్వు తెలంగాణ పోరాట యోధునివా? రాజగోపాల్ రెడ్డి పోరాడిండు, సోనియా గాంధీని ఒప్పించిండు, తెలంగాణ తెచ్చిన మునగాడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన తన వంతు పాత్ర. ఇవాళ బీసీలల్లా ఇవాళ మన మంత్రి కరీంనగర్ మంత్రి మన అడ్లూరు లక్ష్మణ కాదే, మన శ్రీధర్ బాబు కొట్లాడలే. ఆయన పార్లమెంట్ మెంబర్ ఉండే అప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి బీసీ, ఇవాళ మహిళా మాస్టర్ ఉన్నది. మా కొండ సూర్యకకి తెలంగాణ పోరాటంలో ఉండే లేదు. నువ్వు మా సీతక్కకి హోమ్ మినిస్టర్ అందరూ ఉండగా నువ్వు ఎందుకు వట్టిగా పని చేస్తలేదు కదా? చేసినా అది ఇంపార్టెంట్ శాఖ. అది పోను. ఇప్పుడు మంగిలి కేసు ఏంది? అవును, అది కేసు ఏందన్న 100 కోట్లు ఆమె పేరు చెప్పి కొందరు వసూలు చేసిరట. అరే 100 కోట్లు మంది పేరు చెప్పి వసూలు చేసే వాళ్ళకి ఏం శిక్ష లేదానే? ₹1 వసూలు చేయలేదు. ఇప్పుడు మావన్ దగ్గర 10 లక్షల కోసం డిమాండ్ చేసి ₹1,00,000 వసూలు చేసిళ్ళు. మంగిలి కేసులో మంగిలి పేరు చెప్పి ఎవరో కొన్ని కోట్లు తెచ్చుకుంటారట. ఆమె నమోది ఏడుస్తుంది. ఇప్పుడు మంగిలి అనేది సాధారణ ఎస్టీ కులంలో పుట్టి ఒక గాయకురాలు అయినందుకు మీ పగ. ఎవరు పగ పట్టిరా మీద? సమాజం. ఇటువంటి సమాజం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం కాదు. ఇది ఓర్వ లేని వాళ్ళు. అంటే మంగిలి లాంటిది గంత గాయకురాలై కూడా ఏం జరిగిందో తెలియదు. మరి అంటే వాళ్ళు ఆరోపణలు చేస్తారు అంటే ఇంకా కేసు నడుస్తుంది. ఆమె అయితే నేను ఏం చేయలేదు అంటుంది. సరే ఏం చేయలేదు పక్కన పెడదా. ఏమైనా చేస్తే నువ్వు శిక్షించు, అంతే. ఏం చేయకపోతే నువ్వు చేసిన వాళ్ళని శిక్షించాలి కదా. చేసిన వాళ్ళు ఈ కోట్ల రూపాయలు తీసుకెళ్ళాడు, ₹1 వసూలు కాలే. ఇచ్చినోడు ఇచ్చినోడైతే కనిపిస్తాడు కదా. ఇచ్చినోడు ఉన్నాడు, తీసుకున్నాడు. ఇంకా చెక్కులు ఇచ్చిర్రు, క్యాష్ ఇచ్చిర్రు, రాసుకునే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అరే ఇవన్నీ ఇవి వసూలు చేస్తలే. ఇదంతా రాజ్యం సరిగ్గా చేయకపోతే జరిగే పరిణామాలు. రాజు అనే తోడు రాజ్యం సరిగ్గా చేయకపోతే, ముఖ్యమంత్రి గారు సరిగ్గా ఆయన పీఠాన్ని సరిగ్గా సరిదిద్దుకోకపోతేనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అంతర్గత కళాలతోటి బీజేపీ, కుటుంబ కళాలతోటి టీఆర్ఎస్, వాళ్ళ కళాలతో వాళ్ళు ఉన్నారు కాబట్టి సేఫ్ గార్డ్గా తిరుగుతాడు. మనకు వచ్చిన సాగు ఇప్పుడు కనపోయిన రాజే మైపాల్ యాదవ్ కొట్లాడినంత కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కొట్లాడతలే. కేసీఆర్ ఇంటికి వీడికి అత్తే కాదు. అదే ఇప్పుడు ఊళ్ళల్లో ఇంత జరుగుతుంది. అనేక పోలీస్ స్టేషన్లలో అంటే కొందరు మంచి ఎస్ఐలు ఉన్నారన్న, మంచి ఎస్ఐలు ఉన్నారు, మంచి ఎస్పీలు ఉన్నారు, మంచి కానిస్టేబుల్ ఉన్నారు, సమాజం కోసం మంచి వాళ్ళు చాలా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. మొన్న సౌమ్య అని ఒక కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ గంజాయి వాళ్ళు గుద్దితే చనిపోయిన కానిస్టేబుల్ కూడా ఉంది. ఎస్ఐ గారు అది మీ బాధ్యతనే. ఎవరికి థ్రెట్ ఉన్నా సంబంధిత పోలీస్ డిపార్ట్మెంటే వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. చట్ట ప్రకారం జడ్జి గారు ఒకవేళ తప్పని చెప్తే అప్పుడు అట్లా శిక్షలు వేయాలి. కానీ ఇట్లా సొంత శిక్షలు జరిమానాలు వేస్తే వాళ్ళు జీవితాంతం చెయ్యని నింద మోసినట్టు అవుతుంది. ఒకవేళ చేయకపోతే మన రాజ్యాంగంలోనే ఉంది 100 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అంటారు.
మరి ఈ ఫండమెంటల్ను మర్చిపోవడం తప్పు. మేమేం చెప్తున్నామంటే ఇట్లాంటి ఇదే విధంగా ఇంకా ఏ గ్రామంలో ఎవరికన్నా అన్యాయం జరిగినా, ఎవరన్నా డిపార్ట్మెంట్లో మీకు బలవంతంగా ఒత్తిడి చేసినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని డబ్బులు ఏమని చెప్పినా, మీకు అన్యాయం చేసినా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ రాకపోయినా, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రాకపోయినా, కన్నపోయిన రాజయ్య వస్తాడు, మైపాల్ యాదవ్ వస్తాడు. గ్రామంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉంటాం. నా నంబర్ రాసుకోండి, 7997998881. ఇది నాదే, అక్కడ స్క్రోలింగ్లో వస్తుంది. ఇప్పుడు కన్నపోయిన రాజయ్య గారు కూడా నంబర్ చెప్పండి అన్న. 9866333123. ఇదండి అన్న పేరు కన్నపోయిన రాజయ్య. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు లాయర్ లేడన్నా మేము అడ్వకేట్ను మాట్లాడతాం. ఆల్రెడీ నేను హైకోర్టు అడ్వకేటు శ్రీనివాస్ యాదవ్ అన్నతో మాట్లాడిన, అన్న సికింద్రాబాద్లో ఉంటాడు. అదేవిధంగా అలక్య గారితో మాట్లాడిన, ఆమె కూడా అడ్వకేటు మరి ఆమె కూడా అడ్వకేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ కూడా అడ్వకేటు. ఇంకా చాలామంది అడ్వకేట్లు ఉన్నారు. మనం అడ్వకేట్ల ద్వారా మనం వెళ్దాం. మీకు ఎవ్వరు లేరని ఎవ్వరు అనుకోవద్దు. ఒకవేళ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా తప్పు చేసిరని తెలిస్తే మేము కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేస్తామని ఈ మాట కూడా చెప్తున్నాం. మీరు మా దగ్గరకు వచ్చి, మీరు ఒకవేళ తప్పు చేసి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మాయగలిపిన సాక్ష్యాలు వస్తే, ఒకవేళ సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఉంటే మేము కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. జై జవాన్, జై జవాన్ అంటాం. ఇప్పుడు కొమరయ్య వాళ్ళ కొడుకు కూడా జవాన్లో సైన్యంలో పనిచేస్తుండని తెలిసింది. మరి ఈ కేసు మరి మేమైతే దీన్ని వెంబడబడతాం. ఎవరు అన్యాయం చేసినా అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అన్యాయం చేయని వాళ్ళకి శిక్ష పడవద్దు అనేది మా సూత్రం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.